డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో 2 రోజుల పర్యటన అధికారులు ప్రజాప్రతినిధులకు బిగ్ షాక్ ఇచ్చింది. ఆసక్తికరంగానూ పక్కా ప్లానింగ్తో గోదావరి కాలుష్యం నిర్లక్ష్యంపై కడిగి పారేశారు. అయితే ఎవరి కారణంగా పవన్ కళ్యాణ్ రాజమండ్రిపై దృష్టి పెట్టారు? డిప్యూటీ సీఎంను కదిలించిన ఫీడ్బ్యాక్ ఏంటి? సొంత పార్టీ మంత్రిపై ఆగ్రహం ఎందుకు వ్యక్తం చేశారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. గోదావరి జలాల దారుణ కాలుష్యంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యుద్ధం ప్రకటించారు. ఈ నెల 25, 26 తేదీల్లో 2 రోజుల పాటు రాజమండ్రిలోని మకాం వేసి సమస్య మూలాలను క్షుణ్ణంగా పరిశీలించారు. 2 సార్లు బోట్లో ప్రయాణించి పవిత్ర గోదావరిలో కలుస్తున్న మురుగునీరు, ప్రమాదకర రసాయన వ్యర్థాలను స్వయంగా చూసి భావోద్వేగానికి గురయ్యారు. పొల్యూషన్ కంట్రోల్ అధికారులతో స్పాట్లోనే పరీక్షలు చేయించి మరీ ప్రజలకు చూపించారు. ఈ క్రమంలో జిల్లా మంత్రి కందుల దుర్గేష్ సహా అధికారులపై లైవ్లోనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి కాలుష్యంపై పవన్ ఉగ్రరూపం నేపథ్యంలో తక్షణమే ప్రభుత్వం 18 మంది ఉన్నతాధికారులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది. ప్రతి 15 రోజులకు ఒకసారి సమావేశం నిర్వహించి కాలుష్యంపై చర్యలు తీసుకునేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఇక జనసేన పార్టీ అధినేతగాను ఉప ముఖ్యమంత్రి హోదాలోనూ పవన్ కళ్యాణ్ అనేక సార్లు రాజమండ్రి వచ్చి వెళ్లారు. అయితే తొలిసారిగా ఆయన గోదావరి కాలుష్యంపై ఇంతగా రియాక్ట్ అవ్వడానికి కారణం ఏమై ఉంటుంది అనే చర్చ అటు పార్టీ వర్గాల్లోనూ ఇటు ప్రజల్లోనూ జరుగుతుంది. ముఖ్యంగా సొంత పార్టీకి చెందిన సీనియర్ నేత కందుల దుర్గేష్ పై అందరి ముందు ఆగ్రహం వ్యక్తం చేయడం తూర్పు గోదావరి జిల్లా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే పవన్ కళ్యాణ్ ఇలా అకస్మాత్తుగా పర్యటనకు రావడం, ముందుగా నిర్దేశించుకున్న ప్రకారం తాను వెళ్లాలి అనుకున్న ప్రదేశానికి వెళ్లడానికి బలమైన కారణమే ఉంది. తనకు అందిన ఒక ఫీడ్బ్యాక్ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలా అకస్మాత్తుగా తుఫాను తరహాలో కదిలి వచ్చారని పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో జనసేనకు ముఖ్య నేతగా ఉన్న మంత్రి కందుల దుర్గేష్ పై ఇటీవల ఫిర్యాదులు వెళ్లడంతోనే పార్టీ అధినేత అకస్మాత్తుగా రాజమండ్రి పర్యటనకు వచ్చినట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రి పర్యటనకు ఒక ఆసక్తికరమైన కారణం వెలుగులోకి వచ్చింది. గోదావరి కాలుష్యంపై సోషల్ మీడియాలో వచ్చిన ఒక షార్ట్ ఫిలిం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఇంతగా కదిలించినట్లు తెలుస్తుంది. కోనసీమ ప్రాంతానికి చెందిన ఒక యువకుడు ఆ షార్ట్ ఫిలిం రూపొందించాడు. గోదావరికి నేరుగా కాలుష్యాన్ని కలిపేయడం బాధ్యతారాహిత్యం. రాజమండ్రికి దిగువన 25 మండలాల ప్రజలు ఈ నీటిని తాగాలా అనే ప్రశ్నతో ఆ షార్ట్ ఫిలిం ఉంది. దీనికి తోడు రాజమండ్రిలో మురుగునీరు కలిసే ఆవా ఛానల్, ఏపీ పేపర్ మిల్స్ కాలుష్యం కలిసే వెంకటనగరం లంకల లొకేషన్ వద్ద ఫిలిం షూట్ చేశారు. సీజ్ ద డ్రైన్స్ పేరుతో సోషల్ మీడియాలో ఉన్న షార్ట్ ఫిలిం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లడంతోనే ఆయన స్పందించినట్లుగా తెలుస్తుంది. అందుకే సరిగ్గా షార్ట్ ఫిలింలో తీసిన లొకేషన్ల వద్దే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్వయంగా గోదావరి పరిస్థితిని చూశారు. దీంతో తాము చేసిన రీల్ ను రియల్ చేశారు అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సోషల్ మీడియాలో కృతజ్ఞతలు చెప్పారు. ఏదేమైనా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గోదావరి కాలుష్యంపై యుద్ధంతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల లక్షలాది మంది ప్రజల డిమాండ్ను తన భుజాలపై వేసుకున్నారు. దీనికోసం పవిత్ర నదికి పట్టిన గ్రహణాన్ని వదిలించి వచ్చే ఏడాది జరగనున్న పుష్కరాలు నాటికి ఆపరేషన్ క్లీన్ గోదావరి పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయితే రాజకీయంగా సైతం ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీ మరింత బలపడుతుంది. మరోవైపు గతంలో సీజ్ ది షిప్ ఆదేశాల తరహాలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్టాప్ ద పొల్యూషన్ ఆదేశాలు ఆచరణ కష్టమనే నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నారు? పరిశ్రమలకు తాళాలు వేసే పరిస్థితులు వస్తాయా, లేక కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు సాధిస్తారా? ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలు ఎంతవరకు సహకరిస్తారు అనేది చూడాలి.